ఇవ్వవలసినటువంటి 200 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేయడం, వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. త్వరితగతిని ఈ కార్యక్రమాలు లేకపోతే ఈ పనుల నిర్మాణానికి ముందుకు రాష్ట్ర ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలని మీ ద్వారా మరి మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. మరొకసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతదేశంలో మొట్టమొదటి హార్బరు, అదేవిధంగా ఆసియా ఖండంలోనే ఇక్కడి నుంచి అనేక రకాలైనటువంటి ఈ డ్రెడ్జింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించే ఒక గొప్ప అవకాశం అంతర్వేది అంటే అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అధ్యక్ష. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేసినటువంటి స్థలం అది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో, నవ్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సుమారు 2,000 కోట్ల రూపాయలతో ప్రారంభించబడే ఈ పెద్ద ప్రాజెక్టు మనకు రావడం మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారు సంప్రదింపులు చేసి ఈ ప్రాజెక్ట్ని అంతర్వేదికి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి ఆ కృషిలో ప్రత్యేకంగా రాజోలు నియోజకవర్గం ప్రజలు ఆజన్మాంతరం ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని మీ ద్వారా మనవి చేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఆస్తి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఎక్కువగా పోర్టులు రావాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం. పోర్టులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తప్పనిసరిగా ఉండాలి అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేదు. మనం ఇతర దేశాలకు వెళ్ళి మనకున్నటువంటి ఈ రిపేర్స్ కానీ అవసరాలు కానీ తీర్చుకుంటున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో దేశంలో లేదు. ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజియస్గా తీసుకొని సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం వల్ల దీని ప్రాధాన్యతను గుర్తించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2015లో ట్రైనింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు అంతర్వేదిలో ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు యొక్క ఖరీదు సుమారుగా 460 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే మన చూపించినటువంటి స్థలాన్ని చూడడానికి ఒక కమిటీ కూడా వచ్చి స్థలం అంతా కూడా అక్టోబర్ 2015లో స్థలం కూడా పరిశీలన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 175 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో 14/4/2016 నాడు MOU కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఫీజిబిలిటీ రిపోర్టు మరియు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కొరకు BMT కన్సల్టెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది. అది మనకు వచ్చిన తర్వాత ఇది 2016 నెలలో ఇది DPR ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. పూర్తి DPR వచ్చిన తర్వాత దీని యొక్క పూర్తి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎంతవరకు మనం ఇక్కడ చేయగలం. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువ వస్తాయని అంటున్నారు అధ్యక్ష. మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా వరకు ఉద్యోగాల అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అనుకున్న కంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నెలకొల్పడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకి, రాష్ట్ర ప్రజానీకానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. డాక్టర్ రామానాయుడు గారు. హనుమంతరాయ చౌదరి గారు. మాకేం తెలుసు సార్, మేము నీళ్ళు లేనాడు చేర్చారు, దయచేసి మాకేం తెలియదు దాని గురించి. అదే క్వశ్చన్లు చేర్చారు తప్ప మాకు అక్కడ నీళ్ళు లేవు. ఇక్కడ పూర్తి నీళ్ళు ఉండేవాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. సిగ్నేచర్ చేశారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2596 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, INCA డిపార్ట్మెంటు జియో నెంబర్ 9450 ప్రకారం టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకి మొదట పిలిచిన అంటే 15/1/2016 పిలిచిన టెండర్కి 5% ఎక్సెస్ ఇవ్వటం, 7/6/2016 పిలిచిన టెండర్కి <5% ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ఇంతవరకు 143.67 కోట్లు చెల్లించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2556 is postponed at the request of the member. Question number 2610 Minister for Social Welfare. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష.
2015-16 సంవత్సరానికి కాను 186 ఎస్సీ హాస్టల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. 2016-17కి 272 ఎస్సీ హాస్టల్స్ని 179 ఎస్టీ హాస్టల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించడానికి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.